వైసీపీ అనగానే రెడ్డి సామాజిక వర్గమే గుర్తుకొస్తుంది. ఏపీలో రాజకీయాలను శాసించే బలమైన సామాజిక వర్గాల్లో రెడ్లు కూడా ఒకరు. మొదట్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా సపోర్ట్ చేసిన వీళ్ళు ఆ తర్వాత వైసీపీకి షిఫ్ట్ అయ్యారు. అయితే ఏపీలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రెడ్లు ఎటువైపు ఉన్నారన్న చర్చ జరుగుతోంది. ప్రస్తుతం వైసీపీ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుంది. మరి ఈ సమయంలో వైసీపీ వెనుక రెడ్లు సపోర్టుగా ఉన్నారా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఏపీలో రెడ్లు వైసీపీకి ఇంకా మద్దతుగా ఉన్నారా? రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో వారి మూడ్ ఎలా ఉంది? ఇప్పుడు ఇవే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఏపీలో కుల రాజకీయాలు అధికంగా ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ కులం ఈ పార్టీకి సపోర్ట్ చేస్తుందని చెప్పడం బహిరంగ రహస్యమే. అంతేకాకుండా కీలకమైన సందర్భాల్లో, ఎన్నికల సమయంలో ఆయా కుల సంఘాలు నేరుగా తమ పార్టీలకు మద్దతు తెలిపేందుకు రంగంలోకి దిగుతాయి. 2024 ఎన్నికల్లో టీడీపీని తిరిగి అధికార పీఠంపై కూర్చోబెట్టడానికి కమ్మ సామాజిక వర్గం నేరుగానే రంగంలోకి దిగింది. అమెరికాలో స్థిరపడిన ఎంతోమంది టీడీపీని గెలిపించుకోవడానికి 2-3 నెలల పాటు ఏపీలోనే కూర్చున్నారు. ఇక జనసేన కోసం కాపు సామాజిక వర్గం కూడా బాగానే పనిచేసింది. ఈసారి పవన్ను ఎలాగైనా అధికారంలో చూడాలనే తమ కోరికను నెరవేర్చుకోవడానికి క్షేత్రస్థాయిలో కాపులను ఏకం చేసేందుకు ప్రయత్నించి సఫలమైంది. అయితే ఎటుతిరిగి రెడ్డి సామాజిక వర్గంలోనే కొంత చీలిక వచ్చినట్లు కనపడింది. ఇది ఎన్నికల్లో వైసీపీని దెబ్బతీయడానికి ముఖ్య కారణమైందనే టాక్ ఉంది. ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావాలని రెడ్డి సామాజిక వర్గం బలంగా కోరుకుంది. అందుకోసం అహోరాత్రాలు శ్రమించింది. ప్రత్యర్థి పార్టీలోని రెడ్లను కూడా ప్రభావితం చేసి వైసీపీ కోసం పని చేయకపోయినా పర్వాలేదు కానీ మీ పార్టీ కోసం మాత్రం పనిచేయవద్దని చెప్పి వారిని సైలెంట్ చేసినట్లు టాక్ ఉంది. అంతలా కష్టపడి 2019లో వైసీపీని అధికారంలోకి తీసుకొనొస్తే తమకు ఏ విధంగానూ ప్రయోజనం కలగలేదని రెడ్డి సామాజిక వర్గం నేతలు ఆవేదన చెందారు. వైఎస్ జగన్ హయాంలో కేవలం 4-5 రెడ్డి నాయకులకు తప్ప మిగిలిన వారందరికీ మొండిచెయ్యే దక్కిందనే ఆరోపణలున్నాయి. వైసీపీ హయాంలో మద్యం వ్యాపారం చేసుకుందామనుకుంటే దాన్ని ప్రభుత్వమే నేరుగా నడుపుకునేలా పాలసీ మార్చేశారు. ఆ మార్చిన పాలసీతో కూడా ఒకరిద్దరు నాయకులే లాభపడ్డారు. ఇక ఇసుక, మైనింగ్ వ్యవహారాల్లోకి కూడా ఇతరులను ఎవరినీ తలదూర్చనివ్వలేదు. ప్రభుత్వ కాంట్రాక్టులు కూడా మేజర్గా ఆ 4కే దక్కాయన్న రూమరుంది. ఇవన్నీ గమనించిన ఇతర రెడ్డి సామాజిక వర్గ నాయకులు వైసీపీపై తీవ్రమైన కోపం పెంచుకున్నారట. ఐదేళ్ల పాటు లబ్ధి పొందిన నేతలు మిగిలిన వారిని అప్పట్లో దగ్గరకు కూడా రానివ్వలేదు. అయితే ఇప్పుడు మద్యం కుంభకోణంలో బయటపడుతున్న లెక్కలు చూసి జగన్కు సన్నిహితులైన ఆ నాయకులు ఎంతలా లబ్ధి పొందారో చూసి రెడ్డి సామాజిక వర్గం నాయకులు కూడా ఆశ్చర్యపోతున్నారట. అయితే ఆనాడు లబ్ధి పొందిన నేతలపై కూటమి ప్రభుత్వం కేసులు పెట్టి అరెస్టులు చేస్తోంది. దీంతో రెడ్లపై కూటమి ప్రభుత్వం కక్ష కట్టిందంటూ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ సామాజిక వర్గ నేతలను కూడదీసే ప్రయత్నం చేశారు. తమ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుందని, ఇప్పుడు మనం తప్పకుండా పోరాటం చేయాలని పిలుపునిస్తున్నారు. అయితే రెడ్డి సామాజిక వర్గం నుంచి మాత్రం ఆయన ఆశించిన స్థాయిలో సహకారం దక్కడం లేదట. అప్పట్లో ఆదాయం మీరు పొంది ఇప్పుడు మమ్మల్ని పోరాటం చేయమంటారా? మాకు రాజకీయంగా, ఆర్థికంగా ఎప్పుడైనా ప్రయోజనం చేకూర్చారా అని నిలదీస్తున్నారట. వైసీపీకి మొదట్నుంచి రెడ్డి సామాజిక వర్గం బలమైన అండగా ఉంటూ వస్తోంది. వైఎస్సార్ వారసుడిగా జగన్ సొంత పార్టీ పెట్టినప్పటినుంచి కూడా ఆయన వెంట రెడ్లు అండగా ఉంటూ వచ్చారు. 2014-2019 ఎన్నికల్లో వైసీపీకి రెడ్డి సామాజిక వర్గం నుంచి అన్ని రకాల మద్దతు లభించింది. ఆయా ఎన్నికల్లో వైసీపీ పర్ఫార్మెన్స్ వెనుక రెడ్లు కీలకంగా వ్యవహరించినట్లు టాక్ ఉంది. అయితే 2019లో అధికారంలోకొచ్చిన వైసీపీ ప్రభుత్వం రెడ్ల విషయంలో సరైన తీరులో వ్యవహరించలేదు అన్న ప్రచారం ఉంది. దాదాపు 50 రెడ్డి సామాజిక వర్గం నాయకులు అప్పట్లో గెలిచారు. అంతమంది గెలిచినా ప్రభుత్వంలో అనుకున్న స్థాయిలో ప్రాధాన్యత దక్కలేదన్న బాధ వారిలో ఉంది.
2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడానికి రెడ్ల అసంతృప్తి కూడా ఒక కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు తమను పట్టించుకోలేదన్న అసంతృప్తితో ఉన్న నాయకులు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారట. వైసీపీ ఓడిపోయి ఏడాది గడిచిపోయినా రెడ్డి సామాజిక వర్గం నాయకుల్లో మాత్రం మార్పు రాలేదని తెలుస్తోంది. ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల్లో ఓటమి చెందాక ఆత్మవిమర్శ చేసుకుంటుంది. ఓటమికి గల కారణాలేంటి, తమ పార్టీకి గతంలో దన్నుగా ఉండి ఇప్పుడు దూరమైన వర్గాలు ఏంటని విశ్లేషించుకొని తప్పులు దిద్దుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే వైసీపీలో ఇప్పటివరకు అలాంటి విశ్లేషణ జరిగిన దాఖలాలే కనపడటం లేదు. రెడ్లను దగ్గర చేసుకునే ప్రయత్నాలేమీ జరగకపోవడంతో ఇప్పటికీ ఆ సామాజిక వర్గం నాయకులు వైసీపీ వైపు రావడం లేదట. పైగా పార్టీలో ఉన్న రెడ్లే ఇతర పార్టీల వైపు చూస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. రెడ్లు ఆధిపత్యం చూపించే రాయలసీమలోనే వైసీపీకి చుక్కెదురైంది. ఇది తెలిసి కూడా జగన్ ఇంకా వారిని దగ్గర చేసుకునే ప్రయత్నం ఎందుకు చేయడం లేదనే టాక్ వినిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు మేలు చేయకుండా ఇప్పుడు మద్దతు ఇవ్వమంటే ఎలా అని రెడ్డి సామాజిక వర్గం నాయకులు కూడా ప్రశ్నిస్తున్నారు. బలమైన రెడ్డి సామాజిక వర్గం నుంచి వైసీపీకి ఇప్పుడు తప్పకుండా మద్దతు అవసరం అనే టాక్ వినిపిస్తోంది. ఆ దిశగా జగన్ ప్రయత్నాలు మొదలుపెట్టాల్సిన సమయం కూడా వచ్చిందని అంటున్నారు. ఏదేమైనా రెడ్డి సామాజిక వర్గం మద్దతు పొందడానికి వైసీపీ మరింత గట్టి ప్రయత్నాలు చేయాల్సిందే.